ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/3/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలను తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, దశమి ఉదయం 8:46 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 2:50 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభం. వర్జము ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 3:31 నుంచి 5:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:16 నుంచి 7:53 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 6:18కి, సూర్యాస్తమయం 6:23. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని అనవసరమైన చిన్న తప్పిదాలు, చికాకులు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. బట్ మధ్యాహ్నం నుంచి కాస్త ఉపశమనాన్ని పొందుకునే అవకాశం ఉంది. బట్ ఈ రోజు మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టండి. కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. షార్ట్ పీరియడ్ ట్రేడింగ్, డే ట్రేడింగ్ చేయకూడదు, ప్రమాదము. లాటరీల వైపు వెళ్ళకూడదు, నష్టము. కళాకారుల, క్రీడాకారులకి పర్వాలేదు, మంచిగా ఉంది. శుభయోగాన్ని పొందుకోవచ్చు, ధనయోగం ఉంటుంది. క్రీడాకారులకు అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ రాజకీయ నాయకులకు కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోయిన అనవసరపు చికాకులు, తొందరపాటు నిర్ణయాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. వాహనం వల్ల కాస్త ఇబ్బంది కలగవచ్చు. మధ్యాహ్నం నుంచి బాగుంది కాబట్టి రాత్రి ప్రయాణాలు కాస్త అనుకూలంగా ఉంటాయి. బట్ స్నేహితులు అనేటువంటి కొంత దుర్మార్గులు ఉంటారు. స్నేహితులే వాళ్ళు, కానీ మామ 2 పెగ్గులు ఇద్దాం, మామ 2 దమ్ములు కొడదాం, మామ మనం బండి నువ్వు సీట్లో జనికిరా, నేను సీట్లో ముందుకు వస్తా, ఇలాంటివి చేసేటువంటి, అంటే ఒక రకంగా పనికి మాలిన కోతి వేషాలు వేసేటువంటి వ్యక్తులు కొంతమంది స్నేహితులు ఉంటారు. వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, లేదా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మధ్యాహ్నం వరకు కాస్త విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో కానీ కళాకార విషయంలో జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం తదుపరి అనుకూలంగా ఉంటుంది. ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగంలో అనుకూలత ఉంది. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలంగా ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు. కాకపోతే మళ్ళీ మనం రీచెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ చేసేవారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. సాయంత్రం పూట ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి కొద్ది పర్వాలేదు, తప్పకుండా లాభాన్ని పొందుకుంటారు. అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చును. బట్ షేర్ మార్కెట్ వైపు వెళ్ళకండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారాన్ని చేయకపోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు, యావరేజ్ ఫలితాలు. కాస్త జాగ్రత్తగా ఉండు. వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి. విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ కూడా వినాయకుడి కాస్త అష్టోత్తరం చదువుకుంటే శుభకరం. అలాగే భగవద్గీతలో 3వ అధ్యాయం చదవండి, చాలు, ఇంకేం అక్కర్లేదు. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత చాలా మంచి సమయం చెప్పవచ్చు. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగము. వ్యాపార పరంగా అభివృద్ధి. ఉద్యోగ పరంగా లాభాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు. రాజకీయ రంగంలో అనుకూలవంతర శుభయోగము. కళాకారులకు మంచి అవార్డు. సినిమా రంగంలో వ్యాపార లాభాలు. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. కుటుంబ పరంగా ప్రశాంతత. ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు, పలుగురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అనుకూలత. విద్యా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలమైన శుభయోగం. ఈరోజు మీకు పండగ వాతావరణంగా చెప్పవచ్చు. 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు. మంచి మాట తీరు, స్థైర్యము, ధైర్యము, మాటతోనే అందరినీ మీ వైపు తిప్పుకునే అవకాశం. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, ఈవెంట్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ పరంగా సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, బంధుమిత్రుల అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి శుభయోగము కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగ లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో కూడా ధనయోగం ఉంటుంది. ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, ప్రశాంతమైన జీవనం ఉంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు. ఇది చాలా మంచి శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అదృష్ట యోగమే, ప్రశాంతమైన జీవనం. జరిగినటువంటి 2 రోజులలో జరిగినటువంటి మానసిక వేదన, చికాకులు, అనుకున్న పనులు ఆలస్యం కావడం, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబపరమైనటువంటి చికాకులు, ఒత్తిడి ఎక్కువ ఉండడం, అనుకున్న పనులు ఏది కూడా సరైనటువంటి ముందుకు వెళ్ళకపోవడం, లేనిపోని వివాదాలు చిక్కోవడం, చికాకు, తొందరపాటుతనం, వివాహాది నిశ్చితాంబులాదులు కాస్త ఇబ్బంది కలిగించడం, వాయిదా పడడం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం, ఉద్యోగంలో పట్టుబడడం, దొంగలుగా పట్టుబడడం, ఉద్యోగంలోంచి రిమూవ్ చేసే అవకాశం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి కూడా కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మత్స్యకారులు జాగ్రత్త, రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టము, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, లేనిపోని అనవసరమైనటువంటి రాద్ధాంతం, చికాకు, బంధుమిత్రుల నష్టాన్ని పొందుకోవడం, అలాగే ఉద్యోగ నష్టం, విదేశాలకు కూడా వెళ్ళడం మంచిది కాదు. జన్మజాతకం తప్పక చూయించండి. భగవద్గీత పారాయణం చేసుకోండి. 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా కాస్త మినుములు, అలాగే ఉలవలు దానంగా ఇవ్వడం చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీ వల్ల జాగ్రత్త. ఏమాత్రం కూడా వ్యాపార పరంగా అనుకూలంగా లేదు. అతిగా అందరిని నమ్మకండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టదాయకమైన స్థితి. అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయంలో అప్రమత్త. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వైపు వెళ్ళకూడదు. ప్రభుత్వ ఉద్యోగంలో చాలా జాగ్రత్త ఉండి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఉదయం 8:02 నుంచి 9:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా ఇబ్బందికర వాతావరణం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులు సమయపాలన పాటించండి, మంచి అనుకూలం ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ నష్టం, లేనిపోని అవరోధాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకూడదు. అలాగే మత్స్యకారులు జాగ్రత్త, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, కూరగాయలు, పూలు పళ్ళు పండించే వారికి, రైతులకి నష్టము, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో కష్టకాలం, కళాకారులు క్రీడగా అవమానాలు పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ కాస్త నష్టాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అతిగా ఆధారపడకండి, మంచిది కాదు. ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని చికాకులు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధుమూలకమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి పంపకాలు, నష్టాలు, కోర్టు వద్దల ఇబ్బంది కలిగించవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి. ఈరోజంతా మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా తీసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు. అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, ఆత్మస్థైర్యము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సోదర మైత్రి, కుటుంబ పరంగా సఖ్యత, ఆనందాది అదృష్ట యోగాలు.
తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, ఉద్యోగస్తులకి స్వదేశంలో విదేశాల లాభాలు, విద్యార్థికి స్వదేశంలో విదేశాల్లో అనుకూలత, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం. బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకుంటారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లి వారికి కూడా లాభాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ అనుకూలత, వ్యాపార పరంగా లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఉద్యోగ లాభం, విద్యాలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగము, సంతాన యోగము, బంధుమిత్రుల సమాగమము, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకూల చోటికి బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో ఆన్సైట్ ఆపర్చునిటీ, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిలో మార్పులు పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యాలు, అనేకమైనటువంటి విషయాల్లో ఆనంద యోగం, రోగనాశం, రుణ విమోచనం, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, వ్యాపార పరంగా వృద్ధి, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. పట్టుదలతో సమస్త కార్య సిద్ధిని పొందుకునే అదృష్టయోగం, శుభవార్త శ్రవణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఆనందకరమైన శుభయోగం. ఇదంతా మీకు చాలా బాగుంటుంది. 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కాస్త ప్రశాంతత, ఆనంద యోగం, 2 రోజులు పడుతున్నటువంటి నరకం నుంచి కాస్త విముక్తులయ్యేటువంటి అవకాశాలు, ధనగనక వస్తువాన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధనయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, విదేశాల్లో స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారికి మంచి లాభాలు, షేర్ మార్కెట్లో మంచి లాభం, లాంటి లెవెల్ ధన ప్రాప్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, రాజకీయ రంగుల అనుకూలత, సినిమా రంగుల లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, రైతులకి, పూలు పళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వరకు లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయుగిత, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందాదత్వం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, సమస్త శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం. ఈ రోజు చాలా మంచి శుభప్రదమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి ప్రమాద హేతువు, జన్మజాతకం వెంటనే చూపించండి, తగిన పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడబోతున్నాయి. కొన్ని లక్షల కొద్ది, కోట్ల ధనము కూడా వాయిదా పడడానికి అవకాశం ఉంది. అంటే చివరిదాకా వచ్చి ఈరోజు వాయిదా పడినటువంటి విషయాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టాలు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, మత్స్యకారులకి ప్రమాదం, అలాగే రైతులు, పూలు పలుకు వ్యాపారించే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో ఇబ్బంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టపోయే అవకాశం, ఆస్తి పంపకాల్లో అనర్థాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టాలు, రాజకీయ రంగంలో అపవాదులు, సినిమా రంగంలో నష్టం, కళాకారులకు ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా కష్టకాలం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుకోవడం, విదేశీయానం అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా వెళ్లాల్సి ఉంటే విదేశాలకి 127 సార్లు మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం చాలా మంచిది. దాని తర్వాత మీరు ప్రయాణం చేయండి, లేదా ప్రయాణం మానుకోవాల్సిందే. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా విదేశాల్లో, స్వదేశంలో కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. భగవన్నామ స్మరణ, భగవద్గీత పారాయణం, 3 నుంచి 9 అధ్యాయాలు చదువుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం,
పాలు, పెరుగు, కందులు ఈ పదార్థాలు దానంగా ఇవ్వడం, ఉదయం 7:14 నుంచి 8:27 తిరిగి 10:19 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్య సాహస నిర్ణయాలు, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, శుభకర సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు, చింతన, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, ప్రేయసి ప్రియుల మధ్య, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ఇంట్లో ఏదైనా వివాహ యోగము లేకపోతే ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కళాకారులు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆనందకరమైనటువంటి సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, విదేశాల్లో కూడా మంచి స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి కూడా లాభము, శుభప్రదం, ఆనందయోగం చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి శుభమే, ఆనందయోగమే, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వివాహం శుభమైనటువంటి యోగం, షష్ఠపూర్తి మహోత్సవం, గృహ నిర్మాణం, గృహప్రవేశం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లి వారికి లాభాలు, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా శుభయోగాలు, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభకరమైనటువంటి శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులకు మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధికి బలంగా ఉంది, నూతన వస్తువులు కొనుగోలు అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు బలంగా ఉన్నాయి, ఆత్మీయులతో కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది, షేర్ మార్కెట్లో మంచి లాభాలు ఉన్నాయి, తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చును, వ్యాపార పరంగా అభివృద్ధి కూడా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఇదంతా మీకు సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. శుభయోగము, ఆనందకరమైన సంపద, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవము, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, కుటుంబ పరంగా శుభయోగం, ఆస్తి లాభం, కోర్టువాదల సమసిపోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహాదరిచే తాంబూలాదుల్లో శుభయోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవచ్చు, వ్యాపార పరంగా లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ముఖ్యంగా మంచి లాభాలు పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట కూడా లాభదాయకమైన స్థితి, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి కార్యసాధన. ఈరోజు చాలా మంచి శుభప్రదమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి 8, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.